బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. మా ఎంగేజింగ్ లా అవేర్నెస్ వీడియో సిరీస్తో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) ని పరిశీలించండి. చట్టాలను అర్థమయ్యే విభాగాలుగా విభజిస్తూ ఇండియన్ పీనల్ కోడ్లో చట్టపరమైన పరిభాషను జ్ఞానంగా మారుస్తూ మనం ఈరోజు మరొక IPC విభాగాన్ని పరిష్కరిస్తున్నాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా IPC 1860లోని సెక్షన్ 89 పిల్లల లేదా మతిస్థిమితం లేని వ్యక్తి యొక్క ప్రయోజనం కోసం సంరక్షకుని సమ్మతితో లేదా సమ్మతితో మంచి విశ్వాసంతో చేసిన చట్టం. IPC సెక్షన్ 89 ఇలా పేర్కొంది: 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి యొక్క ప్రయోజనం కోసం లేదా అస్పష్టమైన మనస్సుతో సంరక్షకుడు లేదా ఇతర వ్యక్తి యొక్క చట్టబద్ధమైన బాధ్యతను కలిగి ఉన్న వ్యక్తి యొక్క సమ్మతి ద్వారా లేదా వ్యక్తీకరించడం లేదా సూచించడం ద్వారా ఏదీ చిత్తశుద్ధితో చేయబడలేదు. ఏదైనా హాని కలిగించే లేదా ఆ వ్యక్తికి కలిగించే అవకాశం ఉన్నా లేదా చేసే వ్యక్తి ద్వారా తెలిసిన లేదా ఉద్దేశించిన ఏదైనా హాని కారణంగా నేరం. ఈ మినహాయింపు ఉద్దేశపూర్వకంగా మరణానికి కారణమయ్యే వరకు విస్తరించదు లేదా మరణాన్ని కలిగించే ప్రయత్నం, మరణం లేదా ఘోరమైన గాయాన్ని నిరోధించడం లేదా ఏదైనా నయం చేయడం కోసం కాకుండా మరణానికి కారణమయ్యే అవకాశం ఉందని తెలిసిన వ్యక్తికి తెలిసిన ఏదైనా పనికి ఈ మినహాయింపు వర్తించదు. బాధాకరమైన వ్యాధి లేదా బలహీనత. ఈ మినహాయింపు మరణం లేదా బాధాకరమైన గాయాన్ని నివారించడం లేదా ఏదైనా తీవ్రమైన వ్యాధిని నయం చేయడం కోసం తప్ప స్వచ్ఛందంగా తీవ్రమైన గాయం కలిగించే లేదా తీవ్రమైన గాయం కలిగించే ప్రయత్నానికి విస్తరించదు లేదా బలహీనత. వివరణాత్మక వివరణ. 1. సందర్భోచిత పరిచయం. IPC 1860లోని సెక్షన్ 89 12ఏళ్లలోపు పిల్లల ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో చేసే చర్యలకు లేదా వ్యక్తి యొక్క చట్టబద్ధమైన సంరక్షకుని సమ్మతితో లేదా సమ్మతితో నిర్వహించబడితే చట్టపరమైన రక్షణను అందిస్తుంది. 2. ప్రధాన సూత్రం. ఈ విభాగం వ్యక్తులు హాని కలిగించే చర్యలను చేసినప్పుడు చట్టపరమైన పరిణామాల నుండి వారిని కాపాడుతుంది. అయితే పిల్లలు లేదా పిచ్చి వ్యక్తి ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో చేస్తారు. 3. మంచి విశ్వాసానికి ప్రాధాన్యత. ఈ నిబంధనలో ప్రధానమైనది మంచి విశ్వాసం యొక్క ఆవరణ. ఇది మోసం లేదా మోసం చేసే లక్ష్యం లేకుండా నిజమైన ఉద్దేశ్యంతో చర్య నిర్వహించబడిందని సూచిస్తుంది. 4. హాని కలిగించే సమూహాలకు రక్షణ. ఈ చట్టం ప్రత్యేకంగా 2 బలహీన సమూహాలను అందిస్తుంది: 12ఏళ్లలోపు పిల్లలు మరియు తెలివిలేని వ్యక్తులు. సంరక్షకులు తమ సంరక్షణలో ఉన్నవారి కోసం తరచుగా తీసుకునే సూక్ష్మమైన నిర్ణయాలను ఇది అంగీకరిస్తుంది, కొంత రిస్క్తో కూడుకున్న నిర్ణయాలను, అయితే లబ్ధిదారులకు ఎక్కువ మేలు జరుగుతుందని నమ్ముతారు. 5. సంరక్షకుల పాత్ర మరియు సమ్మతి. నిబంధనను వర్తింపజేయడానికి చట్టం సంరక్షకుడు లేదా చట్టబద్ధమైన అభియోగంతో మరొక వ్యక్తి ద్వారా అమలు చేయబడాలి లేదా వారి స్పష్టమైన లేదా పరోక్ష సమ్మతితో అమలు చేయబడాలి. 6. విధించిన పరిమితులు. సెక్షన్ 89లో ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ముందుగా, ఉద్దేశపూర్వకంగా మరణానికి కారణమయ్యే లేదా ప్రయత్నించే చర్యలకు ఇది రక్షణను విస్తరించదు. రెండవది, మరణాన్ని నివారించడం లేదా తీవ్రమైన గాయాన్ని నివారించడం లేదా తీవ్రమైన వ్యాధిని నయం చేయడం కోసం తప్ప మరణానికి కారణమవుతుందని తెలిసిన చర్యలు రక్షించబడవు. చివరగా, మరణాన్ని నివారించడం లేదా బాధాకరమైన గాయాన్ని నివారించడం లేదా తీవ్రమైన అనారోగ్యాన్ని పరిష్కరించడం అనే ఉద్దేశ్యంతో మాత్రమే తీవ్రమైన గాయాన్ని కలిగించడం లేదా కలిగించడానికి ప్రయత్నించడం రక్షించబడుతుంది. 7. మెడికల్ సినారియోలలో అప్లికేషన్. వైద్య పరిస్థితులలో ఈ నిబంధన ప్రత్యేకంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక సంరక్షకుడు వారి బిడ్డకు అధిక ప్రమాదకరమైన శస్త్రచికిత్సకు సమ్మతించవచ్చు, ఇది పిల్లల ఉత్తమ ప్రయోజనాల కోసం నమ్ముతుంది. సమస్యలు తలెత్తితే ఈ విభాగం వైద్య అభ్యాసకులు మరియు సంరక్షకులను రక్షిస్తుంది, నిర్దేశించిన షరతులు నెరవేరినట్లయితే.
8 బ్యాలెన్సింగ్ యాక్ట్ సెక్షన్ 89 హాని కలిగించే వ్యక్తుల హక్కులను రక్షించాల్సిన అవసరాన్ని సమతుల్యం చేస్తుంది. కొన్నిసార్లు వారి ప్రయోజనం కోసం తీసుకునే నిర్ణయాలు స్వాభావిక నష్టాలను కలిగి ఉండవచ్చని అర్థం. చర్యలు చిత్తశుద్ధితో మరియు సంరక్షకుని సమ్మతితో తీసుకోబడతాయని నిర్ధారించడం ద్వారా చట్టం పిల్లల లేదా మానసిక స్థితి లేని వ్యక్తి యొక్క ఉత్తమ ప్రయోజనాలను కాపాడటానికి ప్రయత్నిస్తుంది. 9 ఇతర విభాగాలతో విరుద్ధంగా ఐపీసీలోని ఇతర సెక్షన్లు 87 మరియు 88 వంటివి కూడా సమ్మతితో చేసే చర్యలతో వ్యవహరిస్తుండగా సెక్షన్ 89 ప్రత్యేకంగా పిల్లలు మరియు తెలివితక్కువ మనస్సు ఉన్నవారితో సంబంధం ఉన్న ప్రత్యేక పరిస్థితులను సూచిస్తుంది. ఈ సమూహాలకు అవసరమైన ప్రత్యేక శ్రద్ధ మరియు పరిగణనలను నొక్కి చెబుతుంది. ముగింపు ఐపీసీ యొక్క సెక్షన్ 89 దుర్బలమైన జనాభాను రక్షించడంలో న్యాయ వ్యవస్థ యొక్క నిబద్ధతను వ్యక్తపరుస్తుంది. అదే సమయంలో వారి శ్రేయస్సు కోసం నిర్ణయం తీసుకోవడంలో సంక్లిష్టతలను అంగీకరిస్తుంది. చిత్తశుద్ధితో మరియు సంరక్షకుని సమ్మతితో చేసిన చర్యలకు భద్రతను అందించడం ద్వారా పిల్లలు లేదా పిచ్చివారి ప్రయోజనం కోసం కఠినమైన ఎంపికలు చేసేవారికి అనవసరంగా జరిమానా విధించబడదని నిర్ధారిస్తుంది. అయితే ఈ రక్షణపై సరిహద్దులను సెట్ చేయడం ద్వారా ఈ నిబంధన దుర్వినియోగం కాకుండా ఉండేలా కూడా చట్టం నిర్ధారిస్తుంది. తద్వారా రక్షణ మరియు దుర్వినియోగ నివారణ మధ్య సున్నితమైన సమతుల్యతను కొనసాగిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. हमारी सुव्यवस्थित कानून जागरूकता वीडियो श्रृंखला के माध्यम से भारतीय दंड संहिता आईपीसी से जुड़े प्रत्येक किस्त कानूनी स्पष्टता की दिशा में एक कदम है। आज हम आईपीसी की एक और धारा को डिकोड करते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 89 किसी बच्चे या पागल व्यक्ति के लाभ के लिए अभिभावक की सहमति से या सद्भावना पूर्वक किया गया कार्य। आईपीसी की धारा 89 में कहा गया है 12 वर्ष से कम उम्र के या विकृत दिमाग वाले व्यक्ति के लाभ के लिए अभिभावक या उस व्यक्ति का वैध प्रभार रखने वाले अन्य व्यक्ति की व्यक्त या निहित सहमति से सद्भावना से किया गया कोई भी काम एक अपराध नहीं है। किसी ऐसी हानि के कारण अपराध करना जो उससे कारित हो सकती है या कर्ता द्वारा कारित करने का आश्रित हो या कर्ता द्वारा उस व्यक्ति को कारित करने की संभावना के बारे में ज्ञात हो, बशर्ते कि यह अपवाद जानबूझकर मृत्यु कारित करने या मृत्यु कारित करने के प्रयास तक विस्तारित नहीं होगा, परंतु यह भी कि यह अपवाद मृत्यु या गंभीर चोट को रोकने या किसी गंभीर बीमारी या दुर्बलता के इलाज के अलावा किसी अन्य उद्देश्य के लिए किसी भी कार्य को करने तक विस्तारित नहीं होगा जिसे करने वाला व्यक्ति जानता है कि इससे मृत्यु होने की संभावना है, बशर्ते कि यह अपवाद स्वैच्छिक रूप से गंभीर चोट पहुंचाने या गंभीर चोट पहुंचाने का प्रयास करने तक विस्तारित नहीं होगा, जब तक कि यह मृत्यु या गंभीर चोट को रोकने या किसी गंभीर बीमारी या दुर्बलता के इलाज के उद्देश्य से न हो। विस्तृत विवरण। 1. प्रासंगिक परिचय। आईपीसी 1860 की धारा 89 12 वर्ष से कम उम्र के बच्चे या विकृत दिमाग वाले व्यक्ति के लाभ के लिए सद्भावना से किए गए कार्यों के लिए कानूनी सुरक्षा प्रदान करती है, बशर्ते वे व्यक्ति के वैध अभिभावक की सहमति से या उसके द्वारा किए गए हों। 2. मूल सिद्धांत। यह धारा व्यक्तियों को कानूनी नतीजों से बचाती है जब वे ऐसे कार्य करते हैं जो नुकसान पहुंचा सकते हैं लेकिन किसी बच्चे या पागल व्यक्ति के लाभ के लिए अच्छे विश्वास में किए जाते हैं। 3. सद्भावना पर जोर। इस प्रावधान के केंद्र में अच्छी आस्था का आधार है जो दर्शाता है कि कार्य धोखा देने या धोखा देने के उद्देश्य के बिना
वास्तविक इरादों के साथ किया गया था। 4. कमजोर समूहों के लिए सुरक्षा। यह कानून विशेष रूप से 2 कमजोर समूहों को ध्यान में रखता है: 12 वर्ष से कम उम्र के बच्चे और विकृत दिमाग वाले व्यक्ति। यह उन सूक्ष्म निर्णयों को स्वीकार करता है जो अभिभावक अक्सर अपनी देखभाल में रहने वाले लोगों के लिए करते हैं, ऐसे निर्णय जिनमें कुछ जोखिम शामिल हो सकते हैं, लेकिन माना जाता है कि ये लाभार्थी के बड़े हित के लिए होते हैं। 5. अभिभावकों की भूमिका और सहमति। लागू होने वाले प्रावधान के लिए अधिनियम को या तो अभिभावक या किसी अन्य व्यक्ति द्वारा वैध आरोप के साथ निष्पादित किया जाना चाहिए या उनकी व्यक्त या निहित सहमति से किया जाना चाहिए। 6. लगाई गई सीमाएं। धारा 89 में आवश्यक प्रावधान हैं। सबसे पहले, यह जानबूझकर मौत का कारण बनने या प्रयास करने वाले कृत्यों को सुरक्षा प्रदान नहीं करता है। दूसरे, जिन कृत्यों से मृत्यु होने की संभावना होती है, उन्हें तब तक संरक्षित नहीं किया जाता है जब तक कि मृत्यु या गंभीर चोट को रोकने या किसी गंभीर बीमारी का इलाज न किया जाए। अंत में, गंभीर चोट पहुंचाने या उसका प्रयास करने को केवल तभी संरक्षित किया जाता है यदि इरादा मृत्यु या गंभीर चोट को रोकने या किसी गंभीर बीमारी का समाधान करने का हो। 7. चिकित्सा परिदृश्यों में आवेदन। यह प्रावधान चिकित्सा स्थितियों में विशेष रूप से प्रासंगिक हो सकता है। उदाहरण के लिए, एक अभिभावक अपने बच्चे के लिए उच्च जोखिम वाली सर्जरी के लिए सहमति दे सकता है, यह मानते हुए कि यह बच्चे के सर्वोत्तम हित में है। यदि जटिलताएं उत्पन्न होती हैं, तो यह अनुभाग चिकित्सकों और अभिभावकों की सुरक्षा करता है, बशर्ते कि निर्धारित शर्तें पूरी हों। 8. संतुलन अधिनियम। धारा 89 कमजोर व्यक्तियों के अधिकारों की रक्षा करने की आवश्यकता को इस समझ के साथ संतुलित करती है कि कभी-कभी उनके लाभ के लिए लिए गए निर्णयों में अंतर्निहित जोखिम शामिल हो सकते हैं। यह सुनिश्चित करके कि कार्रवाई अच्छे विश्वास में और अभिभावक की सहमति से की जाती है, कानून बच्चे या विकृत दिमाग वाले व्यक्ति के सर्वोत्तम हितों की रक्षा करने का प्रयास करता है। 9. अन्य अनुभागों से तुलना करें। जबकि आईपीसी की धारा 87 और 88 जैसी अन्य धाराएं भी सहमति से किए गए कार्यों से संबंधित हैं, धारा 89 विशेष रूप से बच्चों और विकृत दिमाग वाले लोगों से जुड़ी अनोखी स्थितियों को संबोधित करती है, इन समूहों के लिए आवश्यक विशेष देखभाल और विचारों पर जोर देती है। निष्कर्ष: आईपीसी की धारा 89 कमजोर आबादी की भलाई के लिए निर्णय लेने की जटिलताओं को स्वीकार करते हुए उनकी रक्षा करने के लिए कानूनी प्रणाली की प्रतिबद्धता को प्रकट करती है। सद्भावना से और अभिभावकों की सहमति से किए गए कार्यों के लिए सुरक्षा उपाय प्रदान करके यह सुनिश्चित करता है कि बच्चों या पागलों के लाभ के लिए कठिन विकल्प चुनने वालों को अनुचित रूप से दंडित नहीं किया जाए। हालांकि इस सुरक्षा पर सीमाएं निर्धारित करके कानून यह भी सुनिश्चित करता है कि इस प्रावधान का दुरुपयोग न हो, जिससे सुरक्षा और दुरुपयोग की रोकथाम के बीच एक नाजुक संतुलन बना रहे। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Unpack the Indian Penal Code (IPC) with each episode of our Law Awareness video series, Simplifying Law, one section at a time. In today's episode, we reveal another IPC section, Section 89 of the Indian Penal Code, 1860, IPC 1860 Act done in good faith for benefit of a child or insane person, by or by consent of guardian. IPC Section 89 states, nothing which is done in good faith for the benefit of a person under 12 years of age or of unsound mind, by or by consent, either express or implied, of the guardian or other person having lawful charge of that person,
is an offense by reason of any harm which it may cause, or be intended by the doer to cause, or be known by the doer to be likely to cause to that person, provided that this exception shall not extend to the intentional causing of death, or to the attempting to cause death. Provided also that this exception shall not extend to the doing of anything which the person doing it knows to be likely to cause death, for any purpose other than the preventing of death or grievous hurt, or the curing of any grievous disease or infirmity. Provided also that this exception shall not extend to the voluntary causing of grievous hurt, or to the attempting to cause grievous hurt, unless it be for the purpose of preventing death or grievous hurt, or the curing of any grievous disease or infirmity. Elaborated description. 1. Contextual introduction. Section 89 of the IPC 1860 offers legal protection for acts done in good faith for the benefit of a child under 12 years or a person of unsound mind, provided they are carried out by or with the consent of the person's lawful guardian. 2. Core principle. This section shields individuals from legal repercussions when they perform actions that may cause harm but are done in good faith for the benefit of a child or an insane person. 3. The emphasis on good faith. Central to this provision is the premise of good faith, indicating that the act was performed with genuine intentions, without the aim to deceive or defraud. 4. Protection for vulnerable groups. The statute specifically caters to two vulnerable groups: children under 12 years and persons of unsound mind. It acknowledges the nuanced decisions guardians often make for those in their care, decisions that might involve some risk but are believed to be for the beneficiary's greater good. 5. Guardian's role and consent. For the provision to apply, the act should either be executed by the guardian or another person with lawful charge, or be carried out with their express or implied consent. 6. Limitations imposed. Section 89 has essential provisos. Firstly, it doesn't extend protection to acts intentionally causing or attempting to cause death. Secondly, acts known to likely cause death, unless for preventing death or grievous hurt or curing a severe ailment, are not protected. Lastly, causing or attempting to cause grievous hurt is only protected if the intention is to prevent death or grievous hurt or address a severe illness. 7. Application in medical scenarios. This provision can be particularly pertinent in medical situations. For instance, a guardian might consent to a high-risk surgery for their child, believing it's in the child's best interest. Should complications arise, this section protects the medical practitioners and the guardian, provided the stipulated conditions are met. 8. Balancing Act. Section 89 balances the need to protect the rights of vulnerable individuals with the understanding that sometimes decisions taken for their benefit might involve inherent risks. By ensuring that actions are taken in good faith and with the guardian's consent, the law attempts to safeguard the best interests of the child or the person of unsound mind. 9. Contrast with other sections. While other sections of the IPC, like sections 87 and 88, also deal with acts done with consent, Section 89 specifically addresses the unique situations involving children and those with unsound minds, emphasizing the special care and considerations these groups necessitate. Conclusion. Section 89 of the IPC manifests the legal system's commitment to protecting vulnerable populations while acknowledging the complexities of decision-making for their well-being. By providing safeguards for actions done in good faith and with the guardian's consent, it ensures that those making tough choices for the benefit of children or the insane are not unduly penalized. However, by setting boundaries on this protection,
The law also ensures that this provision isn't misused, thereby maintaining a delicate balance between protection and prevention of abuse. If we are responsible, the future will be good for the future generations.